తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 11వ తేదీన స్వస్తివాచనంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు 21వ తేదీన అష్టోత్తర శతకటాభిషేకంతో ముగియనున్నాయి. రెండవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు అర్చకులు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, రాగతాల ధ్వనుల నడుమ ధ్వజారోహణం పూజలు నిర్వహించి మాడవీధుల్లో స్వామివారి అలంకార సేవ ఊరేగించి బ్రహ్మోత్సవాల రెండవ రోజు ధ్వజారోహణము పేరుతో గరుత్మంతునికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ముక్కోటి దేవతలను వేదమంత్రాలతో ప్రత్యేక పూజలతో ఆహ్వానించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. రాత్రి బేరీ పూజ, దేవతాహ్వానం పూజలు నిర్వహించనున్నారు. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య దేవాలయంలో మహావైభవపేతంగా నిర్వహింపబడేటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజున ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. నిత్య పూజా కైంకర్యాలు జరగగానే చతుస్థానార్చన ప్రారంభమై వేద పురాణ ఇతిహాస పారాయణాలన్నీ కూడా ప్రారంభమైనాయి. తర్వాత వస్త్రం పైన పంచవర్ణములతో గరుత్మంతుడిని లిఖింపజేసి లఘుప్రతిష్ఠ చేసి ధ్వజానికి ఆరోహణ చేయడం జరిగింది. అర్థం పరమార్థం ఏంటంటే స్వామివారు వివాహం చేసుకుంటున్నాడు కాబట్టి, జగత్ కళ్యాణానికి ఇది హేతువు కాబట్టి, స్వర్గలోకంలోని దేవతలందరినీ కూడా భూలోకానికి ఆహ్వానింపజేయడం కోసమే ఈ ఉత్సవాన్ని చేస్తారు. ఈ సందర్భంగా నివేదించినటువంటి గరుడ ప్రసాదానికి ఒక్క మెతుకు దొరికినా చాలు జన్మధన్యం అనేటువంటి భావన చేత భక్తులందరూ విచ్చేస్తారు. ముఖ్యంగా సంతానం కాని వారికి ఖచ్చితంగా సంతానమై తీరుతుంది, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ ప్రసాదం కొంచెం దొరికినా చాలనేటువంటి ఆశతోటి భక్తులందరూ వస్తారు. దాన్ని విస్తృతంగా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంకాలం విచ్చేస్తున్నటువంటి 33 కోట్ల దేవతలకి స్వాగతం చెప్తూ 33 రాగాలు, 33 తాళాలు, 33 వేద అనువాకాలతో మహావైభవపేతంగా అటు సంగీతము, ఇటు సాహిత్యము మొదలగునవన్నీ కూడా ప్రవచింపబడుతూ ఉచ్చరింపబడుతూ 3 గంటల పాటు జరిగేటువంటి దేవతాహ్వానం మహా వైభవపేతంగా ఉంటుంది. ఈ ఉత్సవాలన్నీ కూడా సేవించడానికి భక్తులు తరలి రండి. స్వాగతం, సుస్వాగతం. స్వస్తి. నల్లందిగడ్డ లక్ష్మీ నరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు యాదాద్రి.